వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అక్కడెక్కడో ఎవడో చచ్చిండు. అమ్మో, ఇక్కడ వీళ్ళ ఏడుపులు చూడండి ఒకసారి. అమ్మ, ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినట్టు ఎక్కెక్కి ఏడుస్తాను. అయ్యో, తలలు కొట్టుకొని ఏడుస్తాను. చూసిండ్రుగా, ఆడు చచ్చినందుకు ఒరిజినల్ ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. వీళ్ళు ఇక్కడ నెత్తి కొట్టుకొని మరీ ఏడుస్తారు. ఎవరి కోసం ఏడుస్తారు? అసలు వాడికి మీకు ఉన్న సంబంధం ఏంది? ఆడి దేశముడు కాదు, కనీసం భారత ఉపఖండానికి సంబంధించినోడైనా కాదు. ఓ ప్రశ్న అడగనా? దీంట్లో కనీసం 1% అయినా భారత్ మీద ఎప్పుడైనా ప్రేమ చూపించిండ్రా మీరు? భారత్లో భారతీయుల మీద జరిగిన దాడుల విషయంలో ఎప్పుడైనా ఇందులో 1% అయినా కన్నీళ్లు గార్చిండ్రా? ఆడికి మీకేమన్నా రక్త సంబంధం ఉందా? ఆడేమన్నా మీ చుట్టమా? మీ ఇంట్లో వాళ్ళు పోయినట్టే ఏడుస్తాండ్రు. అక్కడ ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటాండ్రు. కనిపిస్తుందా మీకు? వాళ్ళకి లేని బాధ మీకేంది? నాకు అర్థం కావట్లేదు. అరే బాయ్, ఆ ప్రేమలో 1% అయినా భారత్ మీద చూపించండిరా. ఛీ, దారుణమైన మనుషుల్లాగున్నారు మీరు. మీకన్నా మొన్న ఓ ఉగ్రవాదిని పట్టుకోవడంలో హెల్ప్ చేసి ప్రాణాల మీదకి వచ్చినా కూడా ఒక విశ్వాసమైన కుక్క బుల్లెట్ తగిలినా కూడా ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో హెల్ప్ చేసిందట. అది మీకన్నా 100% గొప్పది. మీలాంటి మనుషులని చెప్పుకోవడానికి వద్దులే. ఇంతకంటే మాట్లాడితే ఘోరంగా ఉంటుంది. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.